ప్రస్తుతం మనతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సుంతా గారు ఉన్నారు. ఈడీ విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడగదలుచుకున్నారు, ఏ విధంగా అటు ఈడీ విచారణ జరగనుందనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కేటీఆర్ గారు మీతో ఏమన్నా విచారించారా? ఏ విధంగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఏ విధంగా మేము ఫేస్ చేయగలుగుతాం అనే విషయాలు ఏమన్నా? అట్లా ఏం లేదు, వారికి వారు ప్రిపేర్ అయిపోయినారు, మానసికంగా ఫుల్ స్ట్రెంగ్త్తో పోయినారు. రెండోది ఏంటంటే అక్రమాలు ఏమీ జరగలేదు, అవినీతి ఏం జరగలేదు, కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. కక్షపూరితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకొని పోయినారు. అంటే ట్రాన్సాక్షన్ ఎట్లా నడిచింది, అసలు ఈ ఫార్ములా రైస్ తీసుకోవడానికి అవసరం ఏమున్నది, దానివల్ల ప్రభుత్వానికి జరిగిన లాభం ఏమిటి, అదేవిధంగా లావాదేవీలు కూడా ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్, ఎక్కడి నుంచి డబ్బులు ఎవరికి పోయినాయి, మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు ఏ విధంగా ఎవరికి పోయినాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. గతంలో కూడా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఎక్కడి నుంచి డబ్బులు ఎటువైపు ట్రాన్స్ఫర్ అయినాయి ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పినారు. చెప్పినాక కూడా ఇంటెన్షనలీ కేటీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన వల్ల ఈ గవర్నమెంట్ కేసు పెట్టడం జరిగింది. బట్ కేటీఆర్ గారు వెల్ ప్రిపేర్డ్, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతి జరిగింది లేదు, చాలా పారదర్శకంగా అప్పటి ప్రభుత్వం నడుచుకుంది. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అనేక మార్లు ఈ విషయాన్ని చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాలు కూడా చెప్పినారు, మీరు నా మీద ఆరోపణలు పెడతా ఉన్నారు కదా, ఓకే డిస్కషన్ చేయండి, అసెంబ్లీలో ప్రజలందరూ చూస్తారు, డిస్కషన్ చేయండి అని చెప్పి 2 రోజులు డిమాండ్ చేశారు. ఆ రోజు ప్రభుత్వం వెనక్కి పోయింది. ఎందుకు? దమ్ము లేదు, ప్రభుత్వానికి దమ్ము లేదు, సరైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర లేదు, పస లేదు, వాళ్ళు చేసిన ఆరోపణలు పస లేదు. కాబట్టి వాళ్ళు ఎట్లయినా మేము దెబ్బతింటామనే ఆలోచనతో అసెంబ్లీలో చర్చకి నిరాకరించినారు. ఇప్పుడు ఏసీబీని, ఈడీని అడ్డం పెట్టుకొని అధికారులను, అంటే ఆ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ కేటీఆర్ గారిని మానసికంగా విపరీతమైన స్ట్రెస్కు గురి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. బట్ కేటీఆర్ గారు దేనికి తలొగ్గడు, పార్టీ తలొగ్గదు. మేము సైనికుల్లాగా పనిచేసిన వాళ్ళం, ఈ తెలంగాణ రాష్ట్ర బాగోగుల కోసం పనిచేసిన వాళ్ళం, భవిష్యత్తులో కూడా అదే పందాలు మేము పనిచేసుకుంటూ పోతాం. రైట్. ఒకవైపు నాయకులని చాలా వరకు కార్యకర్తలు అక్కడక్కడ గృహ నిర్బంధానికి గురి చేయడం జరుగుతుంది పోలీసులు, దీన్ని ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ సైన్యం అంటే కాంగ్రెస్ పార్టీకి హడల్, ఒక భయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా ఏ విధంగా పనిచేసిందో మీకు తెలుసు. రెండోది, ఉద్యమం నడిపిన కాలంలో కూడా మా అధ్యక్షులు కేసీఆర్ గారు శాంతియుత వాతావరణంలో ఉద్యమాన్ని చేయాలి, నిరసన కార్యక్రమాలు చేస్తే కూడా శాంతియుత వాతావరణంలో చేయండి, ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినొద్దనే ఆలోచనతోనే పనిచేసినాం. రేపు భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ అట్లే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వానికి ఒక భయం, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిలబడితే, వీళ్ళందరూ వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే మా పార్టీ నీరుగారిపోతుందనే భయం వాళ్ళకి. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పార్టీ దెబ్బతింటుందనే భయంతో ఈరోజు నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి గురించి మీరు కూడా స్పందించారు. కానీ రీసెంట్గా అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ ఆఫీస్ పైకి దాడికి వెళ్ళినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ పైన జరిగిన ఆఫీస్ పైన జరిగిన దాడిని ఎందుకు ఎవరు కూడా అది సరైనది కాదని ఎందుకు స్పందిస్తలేరు అంటే ఏం చెప్తారు? ఇది అరాచక పాలన చెప్పొచ్చు కదా, అరాచక పాలన. గతంలో రజాకార్ల కాలాన్ని గుర్తు చేస్తుంది ఈ పాలన, ఎక్కడికక్కడ నిర్బంధాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, అది ఎవరు గమనిస్తలేరు. ప్రభుత్వానికి ఉన్న ట్యాగ్ లైన్ ఏంటంటే నిరసనలు, నిర్లక్ష్యాలు, నిర్బంధాలు. అంటే ప్రజలేమో ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు, హామీలు పూర్తి చేయట్లేదు అనేది నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి అన్యాయం జరిగితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. నిరసన, నిర్లక్ష్యం చేస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం గొంతు ఎత్తితే నిర్బంధాలకు గురి చేస్తూ ఉన్నారు. సో ఈ ట్యాగ్ లైన్తో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అట్లాగే ఈరోజు కేటీఆర్ గారిని మరి ఈడీ విచారణకు తీసుకెళ్ళినప్పుడు ఆయన సంఘీభావం చెప్పడానికి బీఆర్ఎస్ క్యాడర్ ఆయన వెంట వెళ్ళింది. సంఘీభావం చెప్పడం తప్ప ఇంకోటి ఏం చేయలేదు, అక్కడేం తప్పు చేయలేదు కదా. అయినప్పటికీ కూడా ఓవర్ యాక్షన్, ఇక్కడున్న ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఈడీను, ఏసీబీని, అటు పోలీస్ శాఖను దుర్వినియోగం చేసి ఏదో విధంగా టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనవసరంగా హౌస్ అరెస్ట్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రెచ్చగొట్టుడు ధోరణి ఇట్నే కొనసాగిందనుకో చెప్పలేం, గవర్నర్ పాలన కూడా రావచ్చు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ గవర్నర్ పాలన వచ్చే అవకాశం రావచ్చు. ఇట్లాంటి పరిస్థితి వస్తూ ఉంటే
అట్లా కూడా జరగవచ్చు అని అనుకుంటున్నాం, మేము అంచనా వేస్తూ ఉన్నాం. ఎవరు పోయి వాళ్ళు దవ్వుకుంటుంటే మనం ఏం చేస్తాం?